హాయ్ అండి అందరికీ. చూడండి, ఈరోజు నేను మా బాల్కనీలో మిరపకాయలు కోసి పచ్చడి చేస్తున్నాను. ఎందుకంటే మనము ఏ కెమికల్స్ లేకుండా కొన్ని చెట్లను పెంచుకోవచ్చు. సో నేను ఈరోజైతే మా ఇంట్లో బాల్కనీలో పచ్చిమిర్చి, టమాటాలు, తర్వాత కొత్తిమీర కూడా అక్కడే పెట్టుకున్నాను. కొన్ని టెర్రస్ పైన ఉంటాయి. ఈరోజైతే నేను టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ మా గార్డెన్లోయే మొత్తం తెచ్చుకొని చేసుకుంటున్నాను. అవన్నీ పచ్చివే అనమాట. అందులో కొద్దిగా 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, తర్వాత వెల్లుల్లి రేఖలు ఒక 4-5 వేసుకొని అన్నీ దంచుకోవాలి. కానీ సాల్ట్ మాత్రం ముందు వేయొద్దు, నేను మర్చిపోయి వేసాను. వాటరీగా వస్తుంది, దంచుకోవడానికి కష్టం అవుతుంది. మీరు లాస్ట్లో సాల్ట్ని వేసుకొని దంచండి పచ్చడి. అవన్నీ దంచుకున్న తర్వాత చక్కగా అన్నీ అయిపోయిన తర్వాత దంచేసి వీటిని తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే చక్కగా గుమగుమలాడే రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. దాన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కనుక తింటే చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు మా పైన టెర్రస్లో, బాల్కనీలో ఏమైనా చెట్లకి మంచిగా వచ్చినప్పుడు పచ్చిమిర్చి కానీ వంకాయలు ఇలా వచ్చినప్పుడు నేను రోటి పచ్చడి చేస్తూ ఉంటా. ఊర్లో చేస్తూ ఉంటారు కదా అమ్మమ్మ వాళ్ళు, అది కూడా నాకు చేయాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు చేసుకుంటానండి. ఎందుకంటే బోటికి వెళ్ళాలి, బిజీ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు తినడానికి మనం అప్పుడప్పుడు చేసుకుంటే కొంచెం వెరైటీగా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.